చైనా ఆఫ్రికా దేశాలకి ముందు డబ్బులు ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఆ డబ్బుల కిందన వాళ్ళ పోర్టులు తాకట్టు పెట్టుకుంది. ఆ డబ్బులు వాళ్ళు తీర్చకపోతే ఆ పోర్టు నిర్వహణ చైనాకి అప్పచెప్పాలి. ఇప్పుడు అట్లాగా ఆఫ్రికాలో ఉన్నటువంటి 40కి పైగా పోర్టులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళే కట్టారు. ఆపరేషన్స్ చివరికి చైనా తీసేసుకుంది. 40 పోర్టులు ఓవరాల్గా. అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, రెడ్ సీ ఈ మూడిటి ప్రాంతంలో కూడా ఇప్పుడు వాళ్ళ చెప్పు చేతల్లోకి వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే కమర్షియల్ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ రేపు ఇప్పుడు కమర్షియల్ ఆపరేషన్ చేస్తున్నారు, రేపు మిలిటరీ ఆపరేషన్స్ కన్వర్ట్ చేసినా చేసుకోవచ్చు కావాలంటే. అంటే అమెరికా కనుక రెచ్చిపోతే తమ చేతిలో ఉంటుంది అనేది చైనా పరోక్షంగా ఇస్తున్నటువంటి వార్నింగ్. ఏదైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఇప్పటికే డిజూబీ డిబోజీకి సంబంధించినటువంటి దిబూజీ అనేటటువంటి, అంటే పదజాలం కొంత దీని కింద ఉంటుంది, జిబోటి అంటుంటాం మనం తెలుగు దాంట్లో. ఒరిజినల్గా అయితే కనుక డిఐజేబిఓయుటి అనమాట, దిబోటి అంటుంటారు. డీజీ కిందనే జావత్ అనమాట. ఆ ప్రాంతం మీద పూర్తి యాక్సెస్ తీసుకొచ్చుకుంది. అలాగే పోర్ట్స్ని తన పవర్ సోర్స్ కింద మార్చుకుంటుంది. ఇప్పటికే వాస్తవంగా ఎనర్జీ మీదన, కమోడిటీస్ మీదన, ఫుడ్ మీదన పూర్తి ఆధిపత్యం సాధిస్తున్నటువంటి చైనా అమెరికాకి ఓ రకంగా ఆఫ్రికన్ ప్రాంతంలో పూర్తిగా చెక్ పెట్టింది. చివరికి ఇప్పుడు మిలిటరీని కూడా ఆ ప్రదేశంలో తనది మోహరిస్తుందా ఏంటన్నది ఇక చూడాల్సి ఉంది.